వస్తాయి కూడా అందరిని ఒక్కొక్కరు అడవి మొత్తం మాదే. ఒకప్పుడు మొత్తం మాదే. మా తాతలు అప్పుడు అమ్మేశారు. అవునా? వాళ్ళకి వీళ్ళకి దానదత్రం ఇచ్చారు ఈ అడవి అంతా. మీకు కూడా రాజరావు ఎడ్లుడు సరే. ఓకే, అందరు కవర్ అవుతున్నారుగా. మోతుగూడెం టు సీలేరు రోడ్లో ఇప్పుడే ఘాటి దిగేసి 4-వే డ్యామ్ కెనాల్ దాటి ముందుకు వస్తున్నాం బ్రదర్. ఇదే జీలింగ్ చెట్టు. అవో కోడి, ఇది జీలింగ్ చెట్టు. దూరం కొండ అంటే మన దూరం నుంచి లెవెల్ ఉంటాయి చెట్లు ఇట్లా కనబడకుండా చేసినట్టు అన్నమాట. దాన్నే దూరపు కొండలు నునుపు అంటారు. వచ్చింది చూడు ఇటు. అవో పోచి తడిచిపోయింది మొత్తం, నేలంతా తడిచే ఉంది. మట్టి వాసన వస్తుంది చూడు. జరిగింది తెచ్చుకుంటా బాబా. వర్షం పడితే కాయ మామిడికాయలు కాక కొండ జట్ట అంటారు, చిన్న చిన్న కాయలు, కొండ మామిడికాయలు. వెనక పోయిందిగా ఇది. ఇదే ఆ చెట్టు చూడు కాక ఎట్టుంది ఫ్లవర్స్. అది అటు నుంచి రోడ్డు వస్తుంది చూడు కాక, కారు వస్తుంది చూడు. ఏది ఈ కాలం పోయినాం మేము, దానికి పోయినాం. దానికి పోని బ్యూటిఫుల్ సీనరీ. మాట్లాడరేం కాక, అప్పుడప్పుడు వాయిస్ చేయండి మీరు. ఇక్కడ ఏంటన్నా ఇది కట్టారు, ఇప్పుడు కాదు కట్టడం, ఏదో పురాతన కట్టడం కట్టారు. మరి ఇది ఏమిటి కట్టారో ఏంటో మరి తెలియదు మనకి ఫ్రెండ్స్. చూడు ఎట్లా వస్తుందో సీనరీ. 2 కిలోమీటర్లు దీన్ని కెపాసిటీ. ఇదిగో జీలి చెట్టు, ఇదే జీలి చెట్టు. జీడి మామిడి తోట. మార్చి ఏప్రిల్ అయిపోతాయి. అవి వేరన్నా, అవి షో చెట్లు. అవి షో చెట్లు, అవి షో చెట్లు. అవి ఇది జీలి చెట్టు, ఇది జీలి చెట్టు. ఒక దానికి కాయలు కాస్తుంది, పని చేయవా కాయలు ఆ చెట్లు. అది బాగా సైడ్ ఉంది, మెల్లగా తీసుకెళ్ళాలి. పై నుంచి పిల్లలు నొన్నంగొండ కొండ, బాక్ సైడ్ కొండ. అవునన్నా. మరో వీడియోనే రన్ అయితేనే ఉంది వీడియో.
బండి కెపాసిటీ ఏంది ఇప్పుడు తెచ్చింది సెకండ్లో ఎక్కిస్తుంది అదే అన్నా హలో అన్నా లెఫ్ట్ పెట్టుకొని మనం రైట్కి పోతాం డ్యామ్ మీద దీని మీద బస్ ఎక్కించినాం కదా మేము ఇక్కడ ఆడొచ్చు కాక మనం తీసుకోవచ్చు కానీ ఒక ట్రే తెచ్చుకోండి బరువు ఉంటుంది కాళ్ళ మధ్యలో పెట్టుకోగలరా ముందు ఆ గేట్లు కాడికి వెళ్దాం అన్న పెట్టుకుంటున్నా అంటే ఇబ్బంది లేదనుకుంటే రావచ్చు కాకా తీయండి ఇక్కడ మొత్తం బ్యాట్లు ఇది అరేమిటి మొత్తం బ్యాట్లు వేసుకోవచ్చు అన్న ఒక 5 నిమిషాల తర్వాత చేస్తాను కాకా ఇక్కడ రాళ్ళ మీద నుంచి వేస్తే ఉమెన్ కొర్మెన్ వాళ్ళుగా ఏదైనా పడవచ్చు కొరమేన్లోనే ఎక్కువ ఉంటాయి అంతేనా 5 కేజీలు ఉంటుంది అంట ఒకటి అబ్బా అబ్బా పోనీ దొరికిపోని కొట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ డ్యామ్ పేరు ఏం పేరు డొంకరాయి డ్యామ్ దగ్గర ఉన్నాము మా ఫిషింగ్ బ్యాచ్ మొత్తం వచ్చాము ఈరోజు సంగయ్య సర్వేసు సర్వర్ పాషా ఇర్ఫాన్ నాగేశ్వరరావు బ్రహ్మం మన రథసారథి సీను మన బాబీ మేమందరం కలిసేసి ఒక టూర్ పెట్టుకున్నాం మనం ఎప్పుడు చూసినా కూడా కిన్నర్సాన్ డ్యామ్లోనే ఆడుతున్నాం మనం కొత్తదనం ఇవన్నీ తిరుగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా